ఆ రాత్రి మల్హోత్రా మ్యాన్షన్ అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది. బయట భారీ వర్షం పడుతుంది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నాయి. కానీ ఆ తుఫాను కంటే ప్రమాదకరమైన తుఫాన్ ఇప్పుడే ఆ ఇంట్లోకి అడుగుపెడుతుంది. డామ్! మ్యాన్షన్ పెద్ద డోర్లు ఒక్కసారిగా బలంగా తెరుచుకున్నాయి. విక్రమ్ మల్హోత్రా లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. అతని కళ్ళల్లో ఎర్రటి కోపం మండుతుంది. చేతులు రక్తంతో నిండిపోయాయి. ముఖం మొత్తం విరిగిపోయిన మనిషిలా కనిపిస్తుంది. వరుణ్ వెంటనే లేచి నిలబడ్డారు. విక్రమ్ ప్రీతి లవ్ స్టోరీ అండ్ స్క్రీన్లో ఇస్తా అన్ని ఎపిసోడ్స్ తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కంటిన్యూ చేద్దాము. కానీ వాళ్ళ మాటలు పూర్తవకముందే డామ్! విక్రమ్ ఎదురుగా ఉన్న గ్లాస్ టేబుల్ని ఒక తన్నుతో పగలగొట్టాడు. గాజు ముక్కలు హాల్ మొత్తం చెల్లా చెదురయ్యాయి. అతని శ్వాస భారంగా వినిపిస్తుంది. గుండెల్లో మండుతున్న నొప్పి ఎప్పుడు కోపంగా బయటపడుతుంది. నేను తనని మర్చిపోవాలా అని పిచ్చిగా నవ్వాడు. ఎలా? అతను పక్కనున్న సోఫాని బలంగా తన్నేశాడు. వ్యాస్, ఫోటో ఫ్రేమ్స్, ల్యాప్టాప్స్, ల్యాంప్స్. అతని చేతికి కనిపించిన ప్రతి వస్తువు నేల కూలుతుంది. వరుణ్ అతన్ని ఆపాలని అనుకున్నారు. కానీ వాళ్ళు ఏమీ చేయలేక నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఎందుకంటే ఈసారి విక్రమ్ది కోపం కాదు, అతని గుండె విరిగిపోతుంది. వాళ్ళిద్దరి కళ్ళల్లో కూడా బాధ స్పష్టంగా కనిపించింది. తమ అన్నలాంటి విక్రమ్ని ఇలా చూడటం వాళ్ళకి తట్టుకోవడం లేదు. కానీ ఈ పరిస్థితిలో అతనికి సహాయం చేయగల శక్తి వాళ్ళకి లేదు. అప్పుడే విక్రమ్ చూపు హాల్ మూలలో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్పై పడింది. అది ప్రీతి ఫోటో. చిన్నగా నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంది. ఆ ఫోటో చూసిన క్షణంలో విక్రమ్ కళ్ళల్లోని కోపం ఒక్కసారిగా ఆగిపోయింది. అతను నెమ్మదిగా ఆ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాడు. వణుకుతున్న చేతులు ఆ ఫోటోని తీసుకున్నాడు. కొన్ని క్షణాలు అతను ఆ ఫోటోని చూస్తూ నిలబడ్డాడు. అతని పెదవులపై బాధతో కూడిన చిన్న చిరునవ్వు మెరిసింది. ఎందుకు నా జీవితంలోకి వచ్చావు అని మెల్లిగా అన్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. కానీ వెంటనే ఆ బాధ మళ్ళీ కోపంగా మారింది. జియా అని ఒకేసారి గట్టిగా అరిచాడు. ఆ అరుపుతో ఇంట్లో ఉన్న అందరూ వణికిపోయారు. జియా హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ముందు నుంచుంది. ఎస్ కింగ్. విక్రమ్ చేతిలో ఉన్న ఫోటోలను గట్టిగా పట్టుకున్నారు. ఆ ఫోటో నుంచి చూపు తిప్పుకోలేకపోయాడు. కానీ గట్టిగా ఇలా అన్నారు, ఈ ఇంట్లో ఉన్న ప్రీతి ఫోటోలన్నీ తీసేయండి. ఆ మాట విన్న క్షణంలో అందరూ షాక్ అయ్యారు. వరుణ్ ఒక్కసారి తలెత్తి విక్రమ్ వైపు చూశాడు. విక్రమ్! అని అతను మళ్ళీ గట్టిగా అన్నాడు. ఒక ఫోటో కూడా కనిపించకూడదు. అతని గొంతు విరిగిపోతుంది. కానీ అతను ఆగలేదు. తన గురించి ఉన్న డేటా మొత్తం డిలీట్ చేయండి. జియా కళ్ళల్లో భయం పెరిగింది. కింగ్! నేనేమన్నానో అర్థం కాలేదా అంటూ విక్రమ్ ఒక్కసారిగా గర్జించాడు. ఆ అరుపుతో అక్కడున్న సర్వెంట్స్ కూడా వణికిపోయారు. తనకి సంబంధించిన ప్రతి వస్తువుని ఈ ఇంట్లో నుంచి తీసేయండి. అతని కళ్ళల్లో ఇప్పుడు బాధతో కలిసిన పిచ్చి కనిపిస్తుంది. ఎందుకంటే అతనికి ప్రీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అతని గుండె మాత్రం ప్రతి క్షణం ఆమె పేరే పిలుస్తుంది. వరుణ్ నిశ్శబ్దంగా కళ్ళు మూశాడు. వరుణ్ ముఖం తిప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు, విక్రమ్ మల్హోత్రా తన జీవితంలో మొదటిసారి ఓడిపోయాడు. అది వ్యాపారంలో కాదు, ప్రపంచంతో కాదు, ప్రేమతో.
మల్హోత్రా మ్యాన్షన్లో ఆ రాత్రి బాధ అల్లుముకుంది. ఇంట్లో పని చేసేవాళ్ళు నిశ్శబ్దంగా ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ని తీసేస్తున్నారు. హాల్లో, స్టడీ రూమ్లో, మెట్లు పక్కన, కారిడార్స్లో. ఆ ఇంటి ప్రతి మూలలో ప్రీతి ఫోటో ఉంది. విక్రమ్ తన ప్రపంచం మొత్తం ఆమెతో నింపేశాడు. ఇప్పుడు అదే ప్రపంచాన్ని తన చేతుల అలా ఖాళీ చేస్తున్నాడు. జియా చేతులు వణుకుతున్నాయి. ఒక ఫ్రేమ్ తీసేటప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఎందుకంటే ఆ ఇంట్లో పని చేసే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రీతి ఈ మ్యాన్షన్లో లేకపోయినా ఆమెనే ఈ ఇంటి ఊపిరి. అరుణ్ నిశ్శబ్దంగా మెట్లు దగ్గర నిలబడి అన్నీ చూస్తున్నాడు. వరుణ్ గట్టిగా కళ్ళు మూశారు. వాళ్ళకి విక్రమ్ పరిస్థితి చూడటం కూడా కష్టంగా ఉంది. ఇక విక్రమ్, అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని ముఖంలో ఇప్పుడు ఎలాంటి భావాలు లేవు. అతను నడుస్తున్నాడు, కానీ ప్రాణం లేని మనిషిలా. ఎవరో అతని ఆత్మను బలవంతంగా లాగేసినట్లుగా. గది డోర్ మూసుకున్న శబ్దం నిశ్శబ్దంగా మోగింది. విక్రమ్ నెమ్మదిగా బెడ్ మీద కూర్చున్నాడు. ఆ పెద్ద గది మొత్తం చీకటిగా ఉంది. విండో బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అతను అలసిపోయిన కళ్ళతో తన ఫోన్ని తీసుకున్నాడు. స్క్రీన్ ఆన్ అయి ఉంది. వాల్పేపర్పై ప్రీతి నవ్వుతుంది. తన కళ్ళల్లోని అమాయకత్వం, ఆ నవ్వులోని ప్రశాంతత, అవి చూసిన క్షణంలో విక్రమ్ గుండెల్లో దాచుకున్న బాధ మొత్తం ఒక్కసారిగా బయటికి వచ్చింది. అతని వేళ్ళు స్క్రీన్పై తన ముఖాన్ని మెల్లిగా తాకాయి. ఎందుకు? అతని గొంతు విరిగిపోయింది. ఎందుకు నన్ను ఇలా మార్చావు ప్రీతి? అతని కళ్ళు నుంచి కన్నీళ్లు నెమ్మదిగా జారుతున్నాయి. ప్రపంచాన్ని భయపెట్టే విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు ఒక అమ్మాయి ఫోటో ముందు విరిగిపోయి కూర్చున్నాడు. నువ్వు రాకముందు నేను ఇలా లేను అని బాధగా నవ్వుకున్నాడు. ఇప్పుడు నిన్ను వదిలి ఎలా బ్రతకమంటున్నారు? అతను తట్టుకోలేక తన పక్కనున్న ఆల్కహాల్ బాటిల్ తీసుకున్నాడు. గ్లాస్లో పోయకుండా నేరుగా బాటిల్ నుంచి తాగటం మొదలుపెట్టాడు. ఒక సిప్, మరొక సిప్. కానీ ఎంత తాగినా అతని గుండెల్లోని నొప్పి తగ్గడం లేదు. పదే పదే తనే గుర్తొస్తుంది. విక్రమ్ గట్టిగా కళ్ళు మూసుకున్నారు. నిన్ను మర్చిపోలేను అని మెల్లగా అన్నాడు. కానీ నిన్ను నా జీవితంలో ఉంచుకునే హక్కు కూడా నాకు లేదు. ఆ రాత్రి మొత్తం విక్రమ్ అలానే కూర్చొని తాగుతూనే ఉన్నాడు. బయట వర్షం పడుతుంది. లోపల ఒక మనిషి పూర్తిగా విరిగిపోతున్నాడు. 5 నెలలు గడిచిపోయాయి. ఈ 5 నెలల్లో విక్రమ్ మల్హోత్రా పూర్తిగా మారిపోయాడు. తన పాత రూపంలోకి వచ్చాడు. ప్రపంచం భయపడే ఆ డేంజరస్ విక్రమ్. ఎమోషన్ లేని మనిషి. నవ్వడం మర్చిపోయిన రాజు. ఇప్పుడు తన జీవితంలో మిగిలింది పని మాత్రమే. డీల్స్, మిషన్స్, రక్తం, ఆల్కహాల్, ఇవి తప్ప ఇంకేమీ లేదు. తినడం మానేశాడు. సరిగ్గా నిద్రపోవడం కూడా మర్చిపోయారు. రాతి బల్లలా పనిచేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఒక క్షణం ఖాళీగా ఉన్న అతని మనసు మళ్ళీ ప్రీతి దగ్గరికి పరిగెట్టిపోతుంది. అందుకే తనను తాను పనిలో పాతిపెట్టుకున్నాడు. ఏ రోజు కూడా ఒక పెద్ద మిషన్ పూర్తి చేసి వరుణ్, విక్రమ్ మ్యాన్షన్లోకి అడుగుపెట్టారు. అందరి ముఖాల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. అరుణ్ తన జాకెట్ సోఫాపై విసిరేసి పెద్దగా ఊపిరి పీల్చుకున్నాడు. ఫైనల్లీ
మిషన్ కంప్లీట్ అయ్యింది అని అలసిపోయిన నవ్వుతో అన్నాడు. నేను ఇక 2 రోజులు నిద్రపోతా. వరుణ్ కూడా వెంటనే సోఫాలో కూర్చుంటూ నేను కూడా అన్నాడు. ఈసారి నిజంగా బ్రేక్ కావాలి. అంతలో మెయిడ్ వాళ్ళ దగ్గరికి వచ్చి నీళ్ళు గ్లాసులు ఇచ్చింది. అరుణ్ గ్లాస్ తీసుకొని తాగుతుండగా విక్రమ్ మాత్రం ఆగలేదు. అతను నేరుగా తన ఫోన్ తీసుకున్నాడు. డేవిడ్. అతని గుర్తు ఎప్పట్లాగా భయంకరంగానే ఉంది. ఆఫీస్లో ఉన్న పెండింగ్ వర్క్ మొత్తం కలెక్ట్ చేసి అరగంటలో మ్యాన్షన్కి రా. అట్నుంచి ఎస్ సార్ వెంటనే అని సమాధానం వచ్చింది. విక్రమ్ ఇంకో కాల్ చేశాడు ఆడ్రియన్కి. ఎస్ కింగ్. సింగపూర్ క్లయింట్స్కి కాల్ చేసి చెప్పు నేను డీల్కి రెడీగా ఉన్నానని. ఆ మాట విని అరుణ్ ఒక్కసారిగా కోపంతో లేచాడు. ఎనఫ్ విక్రమ్. ఇంకా చాలు విక్రమ్. గట్టిగా వినిపించిన గొంతుతో హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. విక్రమ్ నెమ్మదిగా అతని వైపు తిరిగి చూశాడు. అరుణ్ కళ్ళల్లో కోపం, బాధ రెండూ కనిపిస్తున్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా చేస్తావు అని అడిగాడు. ఇప్పటికే 5 నెలలు అయింది. వరుణ్ కోదా నిశ్శబ్దంగా తల దించుకున్నాడు. అరుణ్ విక్రమ్ దగ్గరికి వచ్చి అతని ముఖం వైపు చూపించాడు. అద్దంలో నీ ముఖం చూసుకున్నావా ఎప్పుడైనా? విక్రమ్ మౌనంగా ఉన్నాడు. నిద్ర లేదు, తిండి లేదు, రోజు గంట కూడా విశ్రాంతి లేదు. అరుణ్ గొంతు క్రమంగా విరిగిపోతుంది. నువ్వు మనిషిలా కాదు విక్రమ్, యంత్రంలా బతుకుతున్నావు. విక్రమ్ కళ్ళల్లో ఒక చిన్న మార్పు కూడా లేదు. అదే చల్లదనం, అదే ఖాళీ. అది చూసి అరుణ్ గుండె మరింత నొప్పితో నిండిపోయింది. ఇదేనా తనని మర్చిపోవడానికి మార్గం అని అడిగాడు. నిన్ను నువ్వే నాశనం చేసుకోవడమా? ప్రీతి కోసం? ఆ పేరు వినగానే విక్రమ్ వేళ్ళు నెమ్మదిగా బిగుసుకున్నాయి. అతని కళ్ళల్లో క్షణం పాటు దాచిన బాధ మెరిసింది. కానీ వెంటనే మళ్ళీ ఆ భావం మాయమయ్యింది. ఆ పేరు ఇక నా ముందు ఎప్పుడూ తీసుకొని రావద్దు అని చాలా కోపంగా అన్నాడు. ఆ మాట వినగానే అరుణ్ షాక్ అయ్యారు. ఎందుకంటే విక్రమ్ గొంతులో ప్రేమ లేదు, ఇప్పుడు బాధ కూడా లేదు. కేవలం తనను తాను బలవంతంగా రాయిగా మార్చుకున్న మనిషి మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ వరుణ్కి మాత్రం నిజం తెలుసు. విక్రమ్ ప్రీతిని మర్చిపోలేదు. అతను ఇంకా ప్రతిరోజు తన ఫోటోని చూస్తూ తాగుతున్నాడని. కానీ ఇప్పుడు ఆ బాధ నెమ్మదిగా చనిపోతుంది. వరుణ్ కోపంగా విక్రమ్ వైపు అడుగులు వేశాడు. అయితే ఒక పని చెయ్యి అని గట్టిగా అన్నాడు. నిజంగా తనని మర్చిపోవాలనుకుంటే ముందుగా నీ ఫోన్లో ఉన్న తన వాల్పేపర్ తీసేయి. విక్రమ్ కళ్ళల్లో ఒక చిన్న కదలిక కూడా లేదు. వరుణ్ ఇంకా ఆగలేదు. లేదంటే అంకుల్ దగ్గరికి వెళ్ళి చెప్పు, ప్రీతిని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. ఆ మాట వినగానే హాల్ మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. అరుణ్ నెమ్మదిగా వరుణ్ వైపు చూశాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ తెలుసు, విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు 2 ప్రపంచాల మధ్య చిక్కున్నాడు. ఒకవైపు తల్లి చివరి కోరిక, మరోవైపు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి. కొన్ని క్షణాలు విక్రమ్ మౌనంగా నిలబడ్డాడు. అతని చేతిలోని ఫోన్ బిగుసుకుంది. చివరికి అతను నెమ్మదిగా మాట్లాడాడు. నేను సియోనిని పెళ్లి చేసుకుంటున్నా. ఆ మాట అతను ఎంతో బాధగా చెప్పాడు. అది విన్న అరుణ్ గుండె ఒక్కసారిగా తరుక్కుపోయింది. ఎందుకంటే ఆ గొంతులో జీవం లేదు. ఆ మాటలో ఒక మనిషి
తనకు తాను శిక్ష విధించుకున్నట్లుగా వినిపించింది. విక్రమ్ ఇంకేమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి నెమ్మదిగా మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని అడుగులో అలసట ఉంది, ఓటమి ఉంది. వరుణ్ కళ్ళల్లో కోపం నెమ్మదిగా బాధగా మారిపోయింది. తనను తానే చంపుకుంటున్నాడు అని మెల్లిగా అన్నాడు. అరుణ్ నిశ్శబ్దంగా కళ్ళు మూశాడు. వరుణ్ చేదుగా నవ్వుకున్నాడు. తన జీవితాంతం కంటే కూడా తన తల్లి చివరి కోరిక అతనికి ఎక్కువ. అతని గొంతు క్రమంగా భారమైంది. అందుకే తాను బ్రతికుండగానే తన గుండెను పాత పెట్టాడు. విక్రమ్ తన గది తలుపు మూసుకొని నెమ్మదిగా బెడ్ మీద కూర్చున్నాడు. గది మొత్తం చీకటిగా ఉంది. కిటికీకి బయట చంద్రకాంతి మాత్రమే లోపల పడుతుంది. అతని మెల్లగా తన ఫోన్ ఆన్ చేశారు. స్క్రీన్ వెలిగింది. వాల్పేపర్ ప్రీతిది ఉంది. విక్రమ్ ఒక్కసారిగా పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అతని కళ్ళంతా ఇప్పుడు ఆ ఫోటో పైనే ఉన్నాయి. అతను కనీసం కళ్ళు మూయడం కూడా మర్చిపోయాడు. ఎందుకంటే అతని ప్రపంచంలో మిగిలిన చివరి ఆనందం ఇప్పుడు ఆ స్క్రీన్లో మాత్రమే ఉంది. తాను ఒక్కసారి కళ్ళు మూస్తే ఆమె కూడా తన నుంచి మాయమైపోతుందేమో అన్న భయం అతన్ని పట్టుకుంది. అతను ఫోన్ని 2 చేతులతో గట్టిగా హృదయానికి దగ్గరగా పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో దాచుకున్న బాధ నెమ్మదిగా కన్నీళ్లుగా మారింది. ఎలా మర్చిపోగలను నిన్ను అని చాలా మెల్లిగా అన్నాడు. ఆ గొంతు వినిపించినంత బలహీనంగా ఉంది. ప్రపంచం ముందు రాయిలా మారిపోయిన విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు ఒక ఫోటో చూస్తూ విరిగిపోయిన ప్రేమికుడిలా కూర్చున్నాడు. ఆ రాత్రి కూడా అతను అలానే కూర్చున్నాడు, కళ్ళ మూయకుండా, ప్రీతి ఫోటోని చూస్తూ. ఎందుకంటే ఆమెను ఇప్పుడు తన జీవితంలో మిగిలిన చివరి వెలుగు. మల్హోత్రా మ్యాన్షన్ లివింగ్ రూమ్లో ఆ సాయంత్రం బిజినెస్ చర్చలు జరుగుతున్నాయి. పెద్ద టేబుల్పై ఫైల్స్ చెల్లాచెదురుగా ఉన్నాయి. స్క్రీన్పై కొత్త డీల్స్ ప్రాజెక్ట్స్ కనిపిస్తుంది. అరుణ్, వరుణ్ అందరూ ఆ డీల్ గురించి మాట్లాడుతుండగా విక్రమ్ మాత్రం సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ పైన పనిచేస్తున్నాడు. అతని ముఖంలో ఎప్పట్లాగా అదే చల్లదనం, ఏ ఎమోషన్ లేదు. అంతలో పెద్ద డోర్ ఓపెన్ అయ్యింది. విలియం మల్హోత్రా లోపలికి వచ్చాడు. అందరూ వెంటనే లేచి నిలబడ్డారు. ఎలా జరుగుతుంది వర్క్ అని విలియం ప్రశాంతంగా అడిగాడు. గుడ్ డాడ్, విక్రమ్ సమాధానం చెప్పారు. కానీ ల్యాప్టాప్ నుంచి చూపు కూడా తిప్పలేదు. విలియం కొన్ని క్షణాలు తన కొడుకును గమనించాడు. ఈ 5 నెలల్లో విక్రమ్ ఎంత మారిపోయాడో ఆయనకి తెలుస్తుంది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఇంకా మారలేదు. సియోన్ కొరియా వచ్చింది అని విలియం నేరుగా విషయానికి వచ్చాడు. ఆ పేరు వినగానే అరుణ్, వరుణ్ మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. కానీ అతని ముఖంలో చిన్న మార్పు కూడా లేదు. నేను మీ ఇద్దరికి ఒక డేట్ ఏర్పాటు చేశాను అని విలియం కొనసాగించారు. తాను ఇప్పుడు జడ్జర్ రెస్టారెంట్ ని కోసం వెయిట్ చేస్తుంది అని విలియం గంభీరంగా అన్నాడు. వెళ్ళి మీట్ అవ్వు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం అల్లుకుంది. విక్రమ్ నెమ్మదిగా ల్యాప్టాప్ మూసేసి తలెత్తి తన తండ్రి వైపు చూశాడు. అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు. మాట్లాడటానికి ఏముంది డాడ్, మీరు ఆల్రెడీ ఫిక్స్ చేశారుగా అని చాలా చల్లగా చెప్పాడు. అతను లేచి నిలబడ్డాడు. ఐ యామ్ బిజీ డాడ్,
ఆ మాట విని వెంటనే విలియం కళ్ళల్లో కోపం మెరిసింది. విక్రమ్ అని గట్టిగా పిలిచాడు. హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. విక్రమ్ మాత్రం నెమ్మదిగా వెనక్కి తిరిగి తన తండ్రి వైపు చూశాడు. అతని కళ్ళల్లో అలసట మాత్రమే ఉంది. డాడ్ అని చాలా ప్రశాంతంగా అన్నాడు. మీ మాట కోసం నేను పెళ్ళికి ఒప్పుకున్నాను. ఆ గొంతులో జీవం లేదు. అది చాలదా? ఆ మాటతో అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె భారంగా మారిపోయింది. ఎందుకంటే విక్రమ్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం చాలా కాలం క్రితమే చనిపోయింది. అతను ఇంకేమీ మాట్లాడకుండా నెమ్మదిగా మెట్లు ఎక్కి తన గదిలోకి వెళ్ళిపోయాడు. విక్రమ్ మల్హోత్రా ఇప్పుడు బతుకుతున్నాడు. కానీ అతని హృదయం మాత్రం ఇంకా ప్రీతి దగ్గరే బంధించబడి ఉంది. సియోన్ నగరంలో అత్యంత ఖరీదైన రెస్టారెంట్లో ఒకటి జడ్జెడ్ రెస్టారెంట్. ఆ రాత్రి ఆ రెస్టారెంట్ మొత్తం గోల్డెన్ లైట్స్ మెరిసిపోతుంది. మెల్లిగా వినిపిస్తున్న పియానో మ్యూజిక్ వాతావరణాన్ని ఇంకా ప్రశాంతంగా మార్చిపోతుంది. ఆ అందమైన వాతావరణం మధ్య ఒక మూల టేబుల్ దగ్గర సియోన్ నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె రెడ్ కలర్ లాంగ్ డ్రెస్లో నిజంగా భూమిపైకి దిగి వచ్చిన ఏంజెల్లా కనిపిస్తుంది. చిన్నగా వేసుకున్న మేకప్, మెరిసే కళ్ళు, సున్నితమైన చిరునవ్వు. ఆమె అందాన్ని చూసి రెస్టారెంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా తిరిగి తనని చూస్తున్నారు. కానీ సియోన్ మాత్రం వాళ్ళని గమనించడం లేదు. ఆమె చేతులు టేబుల్ కింద స్వల్పంగా వణుకుతున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆమె మొదటిసారి తన కాబోయే భర్తని కలవబోతుంది. ఆ ఆలోచనే ఆమె గుండెను వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. ఆమె పక్కనే నిలబడి ఉన్న డానియల్ ఆమె బాడీగార్డ్. సియోన్ ఒక్కసారి అతని వైపు తిరిగి చిన్నగా అడిగింది, డానియల్, నేను బాగున్నానా? ఆ ప్రశ్నలో అమాయకమైన టెన్షన్ ఉంది. డానియల్ వెంటనే నవ్వేశాడు. మేడం అని గౌరవంగా అన్నాడు. నా జీవితంలో నేను చూసిన అమ్మాయిల్లో మీరే చాలా అందమైన వాళ్ళు. ఆ మాట విని సియోన్ చిన్నగా నవ్వుకుంది. మరీ అంత ఆకాశం ఎక్కించుకు అని మెల్లిగా నవ్వింది. డానియల్ వెంటనే తలూపాడు. మీలాంటి అందమైన అమ్మాయి పెళ్లి ప్రపోజల్ ఎవరు తిరస్కరిస్తారు మ్యామ్ అని నవ్వుతూ అన్నాడు. మన కింగ్కి మీరు ఖచ్చితంగా నచ్చుతారు. కింగ్ అనే మాట వినగానే తనకి భయం వేసింది. ఎందుకంటే ఆమె కూడా విక్రమ్ మల్హోత్రా గురించి చాలా వింది. ప్రపంచాన్ని భయపెట్టే మనిషి, హృదయం రాయిలా మార్చుకున్న రాజు. కానీ ఈ రోజు నుంచి అతనే తన భర్త కాబోతున్నాడు. సమయం గడుస్తుంది. 1 గంట, 2 గంటలు. రెస్టారెంట్లో ఉన్న జనాలు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. కానీ సియోన్ మాత్రం ఇంకా అదే టేబుల్ దగ్గర ఎదురు చూస్తూనే ఉంది. ఆమె చూపు ప్రతిసారి రెస్టారెంట్ డోర్ వైపే వెళ్తుంది. ఇప్పుడైనా వస్తారేమో. కానీ విక్రమ్ మల్హోత్రా రాలేదు. విక్రమ్ మల్హోత్రా ఆఫీస్లో విక్రమ్ ఫైల్ చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళల్లో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. చేతిలో సిగరెట్, పక్కన విస్కీ గ్లాస్. అంతలో డేవిడ్ భయంగా లోపలికి వచ్చాడు. సార్, విక్రమ్ తలెత్తకుండానే అడిగాడు. ఏమైనా పనుందా? డేవిడ్ గొంతు స్వల్పంగా వణికింది. సార్, సియోన్ మ్యామ్ ఇంకా రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు. విక్రమ్ చేతిలో పెన్ ఆగిపోయింది. మల్హోత్రా సార్
కాల్ చేసి మిమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నారు అని చాలా తక్కువ గొంతుతో చెప్పాడు దేవి. ఎందుకంటే విక్రమ్ కళ్ళల్లోని కోపం చూసే అతనికి భయం వేసింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. తర్వాత విక్రమ్ చల్లగా నవ్వుకున్నాడు. నేను ఆమెను వెయిట్ చేయమన్నానా? ఆ మాట విని డేవిడ్ తలంచుకున్నాడు. విక్రమ్ కుర్చీలో నుంచి లేచాడు. లెట్స్ గో టు ద మ్యాన్షన్. అంతే. అతను ఇంకేమీ మాట కూడా మాట్లాడలేదు. ఇక సియోన్ మ్యాన్షన్లో విలియం మల్హోత్రా ఆమె దగ్గర వచ్చి బాధగా కూర్చున్నాడు. సారీ మై చైల్డ్. విక్రమ్ ఇలా చేస్తాడు అనుకోలేదు. సియోనా మాత్రం వెంటనే చిన్నగా నవ్వింది. అంకుల్, ఏం పర్లేదు అని మెల్లిగా అంది. బహుశా తనకు చాలా బిజీగా ఉన్నారేమో. ఆమె మాటలో అసలు కోపం లేదు. అయినా తన పని డిస్టర్బ్ చేయవద్దు, నేనే మ్యాన్షన్కి వెళ్తాను. ఆ మాట విని సియోన్ తండ్రి నవ్వేశాడు. చూడండి అంటూ విలియం వైపు తిరిగాడు. నా కూతురు ఇప్పటికే తన భర్తని డిఫెండ్ చేస్తుంది. ఆ మాట విని సియోన్ సిగ్గుతో తలదించుకుంది. తన బుగ్గలు ఎర్రబడ్డాయి. డాడ్ అని చిన్నగా చెప్పి వెంటనే తన గదిలోకి పరిగెత్తింది. తాను వెళ్ళిపోయాక హాల్లో విలియం, సియోన్ తండ్రి ఇద్దరు కూర్చున్నాడు. వాళ్ళ ముందు టేబుల్ మీద విస్కీ గ్లాసులు ఉన్నాయి. సియోన్ తండ్రి గ్లాస్ చేతిలో తిప్పుతూ చిరునవ్వుతో అన్నాడు, వీళ్ళ పెళ్ళి త్వరగా జరిగిపోతే బాగుంటుంది. విలియం మాత్రం నిశ్శబ్దంగా తన డ్రింక్ వైపు చూస్తున్నాడు. ఎందుకంటే తన కొడుకు గుండెల్లో ఇంకో ఎవరో ఉన్నారని ఆయనకి బాగా తెలుసు. మరుసటి రోజు ఉదయం మల్హోత్రా మ్యాన్షన్ బయట ఒక్కసారిగా చాలా కార్లు ఆగాయి. బ్లాక్ కలర్ లగ్జరీ కార్లు వరుస మొత్తం మ్యాన్షన్ ముందు నిలబడటంతో అక్కడ సెక్యూరిటీ కూడా అలర్ట్ అయ్యింది. మ్యాన్షన్ గేట్స్ నెమ్మదిగా ఓపెన్ అయ్యాయి. ముందున్న కార్ దగ్గరికి వెంటనే డానియల్ వచ్చాడు. అతను గౌరవంగా కార్ డోర్ ఓపెన్ చేశాడు. నెమ్మదిగా కారులోంచి దిగింది సియోన్. ఆ క్షణంలో అక్కడే గాలి కూడా కొన్ని సెకండ్లు ఆగిపోయినట్లు అనిపించింది. తను స్కై బ్లూ డ్రెస్లో నిజంగా స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలా కనిపిస్తుంది. ఆ డ్రెస్ మెల్లగా గాలికి కదులుతుంటే ఆమె పొడవాటి జుట్టు సగం ముఖంపై పడింది. కానీ తన అందమైన ముఖాన్ని ఒక చిన్న వైట్ మాస్క్ కప్పేసింది. వెదర్ మార్పు వల్ల జలుబు రావటంతో డాక్టర్ మాస్క్ పెట్టుకోవాలని చెప్పాడు. అందుకే ఆమె ముఖం పూర్తిగా ఎవరికీ కనిపించడం లేదు. కేవలం ఆమె 2 అందమైన కళ్ళు మాత్రమే బయటికి కనిపిస్తున్నాయి. అవి కూడా చాలా ప్రశాంతంగా, చాలా సున్నితంగా ఉన్నాయి. మ్యాన్షన్ సర్వెంట్స్ అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తున్నారు. తననేనా మన కింగ్ కాబోయే భార్య? అంటే మన ఫ్యూచర్ క్వీన్ అని వాళ్ళు మెల్లగా మాట్లాడుకున్నారు. సియోన్ మాత్రం చాలా మర్యాదగా చుట్టూ చూసింది. ఆమె కళ్ళల్లో చిన్న టెన్షన్ ఉంది. ఎందుకంటే ఈరోజు మొదటిసారి ఆమె విక్రమ్ మల్హోత్రా ఇంట్లో అడుగు పెట్టబోతుంది. డానియల్ నెమ్మదిగా ముందుకు వచ్చి, మేడం మీరు ఓకేనా అని అడిగాడు. సియోన్ చిన్నగా తల ఊపింది. నేను బాగానే ఉన్నా అని మెల్లిగా మ్యాన్షన్ లోపలికి నడవటం ప్రారంభించింది. తన అడుగులు చాలా నెమ్మదిగా ఉన్నాయి. కానీ ఆమె ఉనికి మొత్తం మ్యాన్షన్ వాతావరణాన్ని మార్చేస్తుంది. అంతలోపు పై అంతస్తు బాల్కనీ దగ్గర నిలబడి ఉన్న వరుణ్ కిందకి చూసి ఆశ్చర్యపోయాడు. అరుణ్ అని మెల్లగా పిలిచాడు.
మాల్హోత్రా మ్యాన్షన్ లోపల వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. సియోన్ లివింగ్ రూమ్లో కూర్చొని చుట్టూ చూస్తుంది. ఆ మ్యాన్షన్ నిజంగా ఒక రాజభవనంలా ఉంది. పెద్ద క్రిస్టల్ చాండ్లర్స్, బ్లాక్ అండ్ గోల్డ్ ఇంటీరియర్, ప్రతి మూలలా రాజసం కనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో ఒక చల్లదనం కూడా ఉంది. డానియల్ ఆమె వెనకాల నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. అంతలో ఫోన్ మాట్లాడుకుంటూ యాడ్రియన్ లోపలికి వచ్చారు. సియోన్కి చూసి వెంటనే గౌరవంగా తల వంచాడు. అతను వెంటనే సర్వెంట్స్కు టీ తీసుకురామని చెప్పాడు. సియోన్ చిన్నగా నవ్వి సోఫాలో కూర్చుంది. కానీ తన కళ్ళలో ఇంకా చిన్న నర్వస్నెస్ ఉంది. ఎందుకంటే ఈరోజు విక్రమ్ మల్హోత్రా ఎదురుగా చూడబోతుంది. అదే సమయంలో మ్యాన్షన్ బయట 3 బ్లాక్ కార్స్ ఒక్కసారి ఆగాయి. డోర్ బలంగా తెరుచుకొని విక్రమ్ మల్హోత్రా బయటికి దిగాడు. అతని ముఖం మొత్తం కోపంతో నిండిపోయి ఉంది. ఈరోజు వాళ్ళ మిషన్ ఫెయిల్ అయ్యింది. తమను మోసం చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయారు. అందుకే విక్రమ్ కోపం ఇప్పుడు ప్రమాదకరంగా ఉంది. అది చూసి వరుణ్ బాల్కనీ నుంచి కిందకి దిగారు. అతను నేరుగా హాల్లోకి అడుగు పెట్టగానే ఆడ్రియన్ భయంగా తన దగ్గరికి నడిచాడు. సార్. విక్రమ్ చల్లగా అతని వైపు చూశాడు. ఏంటి? సియోన్ మ్యామ్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఇప్పుడు విక్రమ్ ఏం చేస్తారు? సియోన్ని పెళ్లి చేసుకుంటారా? మరి ప్రీతి పరిస్థితి ఏంటి? విక్రమ్ తండ్రి ఏం చేస్తారు? ఈ 3 జీవితాలని నాశనం చేస్తారా? నెక్స్ట్ ఎపిసోడ్ రేపు 10:30కి వచ్చింది. తప్పకుండా చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ అండి.